लोकतंत्र में मीडिया अगर ताकतवर नहीं होगा तो लोकतंत्र चलेगा नहीं। और ऐसा डरपोक मीडिया देश को नहीं चाहिए, भाग जाने वाला नहीं चाहिए मीडिया। मजबूत मीडिया चाहिए, डट करके खड़ा रहे। कितना ही बड़ा तिस्मार खा के राजनेता आया हो तो भी खड़ा रहे, ऐसा मीडिया चाहिए। ఏం నీతులు చూసిరు కదా మీరు. మోడీ గారు ఏం చెప్తా ఉన్నారంటే ఈ పిరికి మీడియా అనేది దేశానికి అవసరం లేదు. ఈ దేశ ప్రజలను బాగుపడాలంటే నిట్ట నిలువున ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ మోడీ కానీ నిలబెట్టి సీల్చాలని చెప్పి మోడీ చెప్తా ఉన్నాడు. ఎప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మరి మీడియా పోయి గోధి మీడియా ఎట్లయిందంటే అయ్యగారు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట ఏ విధంగా మాట్లాడుతున్నాడు ప్రజలకు తెలవాలి. దాని తర్వాత ఒకటి పెద్ద ఎత్తున వైరల్ అయింది, మీకు ఒకసారి చూపిస్తాయి. ఇది ఎట్లా వైరల్ అయింది ఏం కథ అనేది మీరు ఒకసారి చూడండి. ఈ ఫోటోలు ఉన్న ఆమె నార్వే జర్నలిస్ట్. ఆమె ఏమన్నది అంటే డైరెక్ట్ ఇందులో ఒక జర్నలిస్ట్గా మోడీజీ బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ అంటే వై డోంట్ యూ టేక్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ ద ఫ్రీస్ట్ ప్రెస్ ఇన్ ద వరల్డ్ అంటే మాది ఒక ప్రపంచంలో నెంబర్ 1 మీడియా నార్వేకి సంబంధించింది ఉంది. అందులో కనీసం ఒక క్వశ్చన్ ఎన్నన్నా తీసుకొని ఆన్సర్ చెప్తావను చెప్పు. ఎందుకు నీకు భయమేంది? ఏమైంది? నువ్వు దేశాన్ని 3 సార్లు ప్రధానమంత్రి అయితే ఉద్ధరిస్తా అంటున్నావు, మొత్తం ఉద్ధరించేసినావు, దేశం మారిపించినావు. ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పవా? ప్రపంచంలో నెంబర్ 1 ఎట్లయితుంది? నీతి నిజాయితీగా ప్రజల కోసం పాటు పడితేనే అది నెంబర్ 1 మీడియా అవుతుంది. అలాంటి మీడియా నుంచి అడుగుతా ఉందాను. దానికి సమాధానం చెప్పకుండా ఎట్లా చేసిపోతున్నాడు చూడండి. ఇక్కడ Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? ఈ క్వశ్చన్ మామూలుగా వైరల్ అవుతలేదు. ఎందుకు అవుతుందంటే భారతదేశంలో మొత్తం టోటల్ ఆదాని అంబానీల చేతులకు వచ్చేసింది మీడియా. ఎన్డీటీవీకి సంబంధించిన లాస్ట్కు ఉండే అన్ని ఛానళ్లను ఇలా టోటల్ డబ్బులు ఇచ్చుకొని ఆయన చేతిలో పెట్టుకొని మోడీకి భజన నువ్వు ఏమన్నా చెయ్యి, ప్రపంచంలో అంటే ఓహో అని చెప్తుంది అంతే. ఇక మోడీ ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, ఇట్లా చేసిండు అంటే టోటల్గా మీడియాను, ఎన్నికల కమిషన్ను, ఇక కోర్టులో కొంతమందిని, కోర్టులలో సుప్రీంకోర్టు ప్రధాన కొంతమందిని పట్టుకొని మళ్ళీ నేనే గెలుస్తా, అమృత్ కాల్ తగ్గ నేనే ఉంటా, 47 వరకు నేనే ఉంటా అని చెప్పి గప్పాలు కొడుతూ ఈ దేశ ప్రజల యొక్క ఆకలి కేకలకు ఈ దేశం అట్టడుగు పడిపోవడానికి ఇవాళ చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్న దేశం. రాహుల్ గాంధీ నిన్న చెప్తా ఉన్నాడు, పెద్ద ఎత్తున ఆర్థిక మాంద్యం ఏర్పడబోతా ఉన్నది. ఈ దేశంలో పేదోడికి స్థానం లేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చిండు మోడీ. ఇలా రష్యా పెట్రోల్ ఆఫ్ రేటుకి ఇస్తా చెప్పి పిలిస్తే నరేంద్ర మోడీ ముక్కు కళ్ళెం వేసిండు. మోడీకి ఇట్లా ముక్కులకు కళ్ళెం వేసి ఇట్లా గుంజిపట్టిండు. ఆదాని అంబానీలు ఏం చేసినాకున్నావు? ఈ భారతదేశంలో ఉన్న సొమ్మంతా కొండపోయి 25 లక్షల కోట్లు మాఫీ చేస్తే ఆ డబ్బు కొండపోయి అమెరికాకు పోయి బిజినెస్ పెట్టడానికి పోయారు. బిజినెస్ పెడితే అప్పుడే అవకాశాలు ఏరే ముందే దొంగలయ్యారు. అవకాశాలు లేకపోతే లంచాలు చూపించరు. లంచాలు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి బిజినెస్ పార్ట్నర్షిప్ చూపిద్దామని పోతే వాళ్ళందరూ ఈ దొంగలను గుర్తించి కేసులు పెట్టారు. ప్రపంచ దేశంలో భారతదేశం పరువు పోయింది. ఇవన్నీ చేపిస్తుంది ఎవరు? మోడీ ఇలా మొత్తానికి వాళ్ళ ఏజెంట్గా పెట్టుకున్నాడు వీళ్ళందరినీ. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, ప్రధానమంత్రి అయ్యిండు. ప్రపంచ దేశాలు అందరికన్నా కుబేరుడు కావాలనుకుంటున్నాడు కాబట్టి ఈ ప్రజల రక్తం దానికి సిద్ధంగా ఉన్నాడు మోడీ. ఇలాంటి వ్యక్తి క్లియర్గా ప్రపంచ దేశాలకు పోయి వాళ్ళ ముందు కేసులు పెట్టించుకుంటే ఎఫ్సిన్ పైలో దొరికిపోతే నువ్వు ఏం చెప్తే అది చేస్తా కానీ నన్ను బయట వేయకు, నా ఇజ్జత్ తీయక నా కేసులు కొట్టేయని చెప్పి నరేంద్ర మోడీ ప్రాధేయపడ్డాడు ట్రంప్ తోటి. అప్పుడు పాకిస్తాన్ యుద్ధం నేను ఆపేయమంటే ఆపేయాలి, నేనే ఆపేస్తా అంటే ఎవడావాడు? వాడే పెద్ద లుచ్చా ట్రంప్ అనేతోడు. వాడు పాకిస్తాన్ యుద్ధం ఆపుతా అంటే సిగ్గు లేకుండా ఆపిండి. ఈయన నువ్వు ఇజ్రాయిల్ వైరా అంటే ఇజ్రాయిల్ పోయిండు, పూలదండ వేసుకున్నాడు. మదర్ కా ల్యాండ్, ఫాదర్ కా ల్యాండ్. భారత్ ఏమో మదర్ అంట, ఇజ్రాయిల్ ఫాదర్ అంట. ఈయన మాట్లాడాడు. అట్లా ఇజ్జత్ నిన్న మొన్న కేసులు కొట్టేసారు. ఎందుకంటే మోడీ నా చెప్పు చేతుల్లో ఉన్నాడు కాబట్టి మోడీని నేను క్షమించి వదిలిపెడుతున్నా పో అని చెప్పి ఇవాళ ఆదాని అంబానీల మీద ఉన్న కేసులు, ఆదానివి వాళ్ళ అల్లుని కేసులు కూడా కొట్టేసి. ఇలాంటి సిగ్గు తప్పి భారతదేశాన్ని ప్రపంచ దేశాలను తాకట్టు పెడుతున్నటువంటి మోడీ హిందుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఒక బెట్టు పెట్టుకొని దేవుళ్ళ పేరు చెప్పి పేదవాని ఇలా రక్తము దాగి నిజంగా పేద ప్రజలను ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే కూడా మనం కళ్ళు అప్పగించి మతపిచ్చితోని కొట్టుముట్టాడుతున్నాం. హిందూ ముస్లింలు క్రైస్తవులు అంటూ ఈ దేశంలో చిచ్చు లేపి ఆరాముగా పుట్టగడుపుకోడు. నిన్న తాను ఇట్లా ఉంటాడు మోడీ, ఇట్లా పోయి షేక్ను అత్తుకోనిగా పోతున్నాడు. అంటే విదేశాల్లో పోయి ముస్లింలు ఇట్లా చేతులు పెడితే ఆ పెంగ్విన్ బార్డర్ని పెట్టి ఇట్లా చూపిస్తూ ఉండరు. అంటే ఇక్కడనేమో ఏమంటారు, పాము పగ తోక చుట్టమానా నీకు? దిస్ టైప్ ఆఫ్ డేంజరస్ పాలిటిక్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద కంట్రీ. The people of India has been observing. The people of India is not going to tolerate this dangerous incident which is occurring to the people in the country, is immensely making loss. So that is why the people of India decided to run to support the Rahul Gandhi. The Narendra Modi is going to
గెట్ డౌన్ ఫ్రమ్ ద సీట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. 100% ఆయన పని చేయనికే ప్రజలు రెడీ కావాలి. కాకపోతే ఒకటి నమ్ముకున్నాడు, ఈవీఎంలను, దొంగ తీర్పులను నమ్ముకున్నాడు. ఇవన్నిటిని ప్రజలు పట్టుకోలు పట్టుకొని తరిమితే తప్ప ఇవన్నీ పోవు. ఈ దేశంలో మతాలున్నా కులాలున్నా వాటిని ఎలా మార్గం చేయాలి, ఏ విధంగా ఉండాలి. చిల్లరగాడు ప్రతి మతంలో ఉంటాడు. ఎవడు అల్లరి చేసినా, ఎవడు తాకట్లు పెట్టినా, ఎవడు చట్టాన్ని ఆక్రమించినా పోలీసు వ్యవస్థకు మించినోడు ఎవడు లేడు, తీసి లోపటేస్తుంది వాడు ఎవడైనా కానీ. అట్లనే ముస్లింలను చూపించి హిందువుల పేరు చెప్పి భారతదేశంలోనే ఎవడు కొట్లాడుకోవద్దు. తప్పు చేసినోడు ఎవరికైనా శిక్ష తప్పదు. కానీ నరేంద్ర మోడీ పాలన ఖచ్చితంగా మతాన్ని అడ్డబెట్టుకో జరుగుతూ ఉన్నది. ఇది ఖచ్చితంగా ప్రమాదకరమైన పాలన. పేదల ఆకలి కేకలకు అభివృద్ధికి అడ్డంగా మారుతున్నటువంటి నరేంద్ర మోడీ పాలనను అంతమొందించాలంటే ఖచ్చితంగా బీజేపీని డౌన్ చేసి ఇంటికి పంపాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా మీ అందరి ముందు కోరుకుంటున్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్.